నేను ఈ వారం మీరు ఇక్కడ పాటలు పాడడానికి వస్తారా అని చెప్పి అడిగాను. వస్తానన్నారు. నెక్స్ట్ డే ఏమో ఫోన్ ఎత్తట్లేదు. తర్వాత ఎంక్వైరీ చేస్తేమో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను అంటున్నారు కాకినాడలో. ఏంటంటే ప్రాబ్లం అంటే గుండెకు సంబంధించిన సమస్య, జ్వరంలాగా వచ్చింది. తర్వాత గుండెకు సంబంధించిన జబ్బు చెప్పి ఆ రిపోర్ట్లన్నీ చూస్తే ఆపరేషన్ చేయడానికి కూడా ఛాన్స్ లేదని చెప్పారు. అంత హార్ట్ అంతా డ్యామేజ్ అయిపోయింది, ఇంకా డాక్టర్లు బ్రతకడానికి కూడా ఛాన్స్ లేదని చెప్పారు. ఆపరేషన్ కొన్ని బ్లాక్స్ ఉన్నాయంటున్నారు, కొన్నిసారి ఏమో హార్ట్ సగమే పనిచేస్తుంది, సగం పనిచేయట్లేదు అంటున్నారు, 50-50 అంటున్నారు. కొన్నిసార్లు ఏమో అన్నీ వాళ్ళకు గుడ్డితనంగా చెప్పట్లా, రిపోర్ట్లు తీసి చెప్తున్నారు. కనీసం ఈ యాంజియోగ్రామ్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉంది. అలా చేస్తే కనుక ప్రాణం పోతుంది అంటున్నారు. అమ్మ బాబాయ్ ఇదేదో లాభం లేకుండా ఉంది, పోగొట్టుకోకూడదని చెప్పి ఇంకా అక్కడే నేను కొన్ని గంటలు నాతో కొంతమంది ప్రేయర్ వారియర్ పెట్టుకుని ప్రార్థన చేస్తాం. నెక్స్ట్ డే మీకు ఏమి లేదని చెప్పి పంపించేస్తాను. తన భార్య ఆ క్రయింగ్, ఆ ఏడుపు, ఆ మనిషి ప్రాణం పోయినట్టుగా ఏడ్చింది. ఆ ఏడుపుని చూస్తే నేను ఇంకా ఖచ్చితంగా ఈ టైంలో మనం ఒక సేవకుడు కాబట్టి మనం నిలబడాలి, ఏది ఏమైనా పర్వాలేదని చెప్పి ఈయనకు చాలా సార్లు హార్ట్ అటాక్ లాగా వచ్చింది, ఈయనకు తెలియలేదని చెప్పారు. ఆ స్కానింగ్ అన్ని తీసి, కానీ దేవుడు ఒక మాట చెప్పాడు నాతో, ఆయన కోసం కాదు నా కొరకు ఆయుష్ను పొడిగిస్తాను, స్వస్థపరుస్తున్నాను, నేను బాగు చేస్తున్నానని దేవుడు మాట్లాడాడు. దేవుడు నామానికి స్తోత్రం చెప్పండి.